జ్ఞాపకం చేసుకుని త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో లేదా ప్రపంచం అంతా కూడా మనుషులందరూ కూడా మనుషులందరూ కూడా ఈ భూమి మీద నివాసం చేస్తున్నారు. మరి భూమి మీద నివాసం చేస్తున్న మనుషులందరూ కూడా ప్రతి మనిషినికి కూడా ఏముంటుంది? కుటుంబాలు ఉంటాయి. ప్రతి మనిషికి ఏముంటుంది? కుటుంబం. ఆ మనిషి ఆ ఇంట్లో యజమానుడే కావచ్చు, యజమానురాలు కావచ్చు, లేదా పిల్లలు కావచ్చు. ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు ఉంటారు. తర్వాత మిగతా వాళ్ళు కూడా ఉంటారు. అంటే దీన్ని కుటుంబం అన్నారు. ఈ కుటుంబం అంతా కూడా ఈ కుటుంబం అంతా కూడా ఒక మనిషి నుండి భూమిన వ్యాపించింది. ఒక మనిషి నుండి వ్యాపించింది. కానీ మన భారతదేశంలో నానా విధాలకు చెప్పుకుంటారు. లేదా ఇతర దేశాలు నానా విధాలకు చెప్పుకుంటారు. మనిషి కోతి నుండి వచ్చారు, రాను రాను మనిషిగా మారాడు అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాకపోతే మన భారతదేశంలో బ్రహ్మకు తలకాయ నుండి, భుజాల నుండి, నడుము నుండి, పాదాల నుండి వచ్చిన వారని చెప్పుకుంటారు. కానీ ఈ రెండిటికి లేదా సమాజంలో ఇంకేమని చెప్పుకున్నా వాటన్నిటికి కూడా సరైన ఆధారాలు లేవు. కానీ బైబిలు, దేవుడు ఈ సమాజంలో మనం చూసుకుంటే బైబిల్ ఏ విధంగా అయితే చెప్పిందో అదే విధంగా మనకు సమాజంలో కూడా కనబడుతుంది. ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ చాలండి. ఏమన్నాడు ఇక్కడ? ఫస్ట్ నుంచి మనం చదువుకుంటే 26వ వచనంలో మనం చదువుకున్నాం కదా. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు కదా. ఏంటంటే ఒక మనిషి నుండి ఈ భూమి మీద వచ్చిన ప్రతి మనుషులు కూడా ఒక నుండే లేదా ఒక కుటుంబం నుండి వచ్చిన వారు, అవ్వాదాము నుండే వచ్చారు. బైబిలు ఆదికాండంలో మనం చదివితే బైబిల్ ఒక మంచి మాట చెప్తుంది. జీవము కలిగిన ప్రతి వ్యక్తికి కూడా అవ్వేమవుతుందంట? తల్లి. జీవము కలిగిన ప్రతి వ్యక్తికి అవ్వేమవుతుంది? తల్లి అవుతుంది. రీసెంట్గానే మరి శాస్త్రవేత్తలు డిఎన్ఏ చెక్ చేశారు. డిఎన్ఏ అంటే ప్రతి మనిషింది కూడా ఒకరిలో నుండి వచ్చింది, ఒక తల్లిలో నుండి వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే చరిత్రలో లేదా ఈ ప్రపంచంలో ఎన్నెన్నో చెప్పుకున్నా లేదా ఎన్నెన్నో రాతలు రాసుకున్నా వాటన్నిటికీ కూడా సరైన ఎవిడెన్స్ లేదు, ఆధారాలు లేవు. మరి బైబిల్ చెప్పినట్టుగా లేదా సైన్స్, ఈరోజు శాస్త్రవేత్తలు సైన్స్ చెప్పినట్టుగా మనకు ఆధారాలు సేమ్ ఉన్నాయి. సేమ్గా ఉన్నాయి. అంటే ఒక మనిషి నుండి లేదా ఒక కుటుంబం నుండి ఈ ప్రపంచ జాతులందరూ కూడా లేదా ప్రపంచంలో ఉన్న కుటుంబాలందరూ కూడా వచ్చారు. వచ్చారా లేదా? ప్రతి మనుషులందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారు? ఒక మనిషి నుండి, ఆదాము నుండి ఈ ప్రపంచ జాతి మనుషులు. జాతులు అంటే ఎవరు? ఆయా జాతులు అని చెప్పాడు. అంటే ఏ భాష మాట్లాడతారో వాళ్ళు జాతులు. అర్థమవుతుందా? జాతులు అంటే కులాలు కాదు, మతాలు కాదు.
నల్లవారు తెల్లవారు కాదు, ఏ భాష మాట్లాడతారో వాళ్ళు జాతులు. ఎన్ని భాషలు ఉన్నాయి? సుమారుగా 6,000 రకాల భాషలు ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్నో భాషలు, ప్రపంచ దేశాల్లో కూడా సుమారుగా 6,000 భాషలు పైగా ఉన్నాయి. అంటే ఎన్ని జాతులు? సుమారుగా ఒక 6,000 జాతులు. అంటే 6,000 జాతుల మనుషులు కూడా ఎక్కడి నుండి వచ్చారు? ఒక మనిషి నుండి. ఏమండి, జపనీస్ కానీ, లేకపోతే థాయిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యూరోప్ వాళ్ళు కానీ, ఆఫ్రికా కానీ, అమెరికా కానీ, ప్రతి జాతి మనుషులు, ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి, ప్రతి కుటుంబము ఒక కుటుంబంలో నుండే వచ్చింది. అదే మనకు ఆధారం. ఏంటి ఆధారం? ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులంట. ఏమండి, యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ఏమంట ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులు. ఈ ఒక్కడుగు ఎవరికి పుట్టాడు? ఏమంటే ఎవరికి పుట్టాడు? చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయము 3వ అధ్యాయము 38వ వచనం చివరిగా. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. కేనాను ఏనోషునకు, ఏనోషు సేతుకు, సేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. ఎవరి కుమారుడు అంట? దేవుని కుమారుడు. అంటే ఇప్పుడు మనమందరం కూడా ఎక్కడి నుండి వచ్చాము? ఆదాములో నుండి వచ్చాము. ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు? దేవునిలో నుండి వచ్చాడు. ఇప్పుడు ఒక మాట మనం అనుకుంటే, మన ఇంటికి మన ముత్తాతలు ఉంటారు. మనకు తెలిసినదైతే తాత ప్లస్ ముత్తాత, అంతకుమించి ఎవరు తెలియదుగా. తెలుసుకోవాలన్నా కూడా అది తెలిసిన వారు మాత్రమే మన కుటుంబం మీద ప్రేమ ఉన్న వాళ్ళు చెప్తారు. అదిరా మీ తాత సంతానం, ఇది తర్వాత వాళ్ళ తాత సంతానం అని చెప్పుకుంటారు. ఎంతవరకున్నా తెలుసుకుంటే ఒక 4 తరాలు తెలుసుకోగలుగుతారు అంతే. మన నాన్న, వాళ్ళ నాన్న వరకు తెలుసుకోగలుగుతారు. మహా అంటే వాళ్ళ నాన్న వరకు, ముత్తాతలు వరకు తెలుసుకుంటాం. ఇప్పుడు ముత్తాతల వరకు తెలుసుకున్న మనం ఏమంటారు? ఆ పలాని తాత సంతానం మనం అందరం కూడా. వీళ్ళందరూ కూడా అబ్బా గద్వాల్లో, ఎంకంపేటలో, ములకల్పల్లో, మల్లకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ తాతకు ఒక్క తాతకు పుట్టిన వాళ్ళంటారు. అంటే మన బంధువులు. అంటే ఈరోజు భూమిన ఇటు అమెరికా మొదలుకొని ఆస్ట్రేలియా వరకు కూడా, లేదా అలస్కా వరకు కూడా భూమిన ఆరిన నేలపై ఉన్న ప్రతి మనుషుడు కూడా ఎవరికి పుట్టాడు అంటే ఆదాముకే పుట్టాడు. మరి ఆదాము ఎవరికి పుట్టాడు? దేవునికి పుట్టాడు. ఒక మాటలు చెప్పాలంటే మనమందరం కూడా ఇప్పుడు ఎవరికి పిల్లలం? దేవునికి పిల్లలము. ఎవరికి పిల్లలం? దేవునికి పిల్లలం. ఎవరి కుటుంబం ఇది? దేవుని కుటుంబం. మనమందరం కూడా దేవునికి కుటుంబమే. మంచివారు కానీ చెడ్డవారు కానీ భూమిన ప్రతి ఉన్న మనుషులందరూ కూడా ఎవరికి కుటుంబం? దేవునికి కుటుంబం. ఈ కుటుంబంలో తండ్రి ఎవరు? దేవుడు. మరి తల్లి లేదా? తల్లి అవసరం లేదు. మరి ప్రతి కుటుంబానికి ఏంది దేవుడు తల్లి పెట్టాడు అంటే, ఈ భూమిని నిండించడానికి తండ్రికి తల్లి అవసరం కాబట్టి, ఆ తల్లి పిల్లలను పెంచి పెద్దవారిగా చేయాలి కాబట్టి దేవుడు ఏం చేశాడు? తల్లినిచ్చాడు. అంటే తల్లిదండ్రులు లేకపోతే భూమిన పిల్లలు పుట్టరు. అది ఏ మనుషులు కానివ్వండి, పశువులు కానివ్వండి, ఏదైనా కానీ ఏమండి, మేల్ ఉండాలి, ఫీమేల్ ఉండాలి. అంటే ప్రతి దాంట్లో తల్లి తండ్రి ఉన్నారు, తర్వాత పిల్లలు. దీని ఏమన్నారు? కుటుంబము. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏముంది? ఇప్పుడు కుటుంబం ఉంది.
ఆ కుటుంబము ఎవరిని బట్టి కుటుంబము? దేవుని బట్టి కుటుంబం అంట. ఒకసారి చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ అధ్యాయము 12 చదవండి, క్షమించండి 14 చదవండి. భూమి ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? భూమి మీద ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో. అంటే ఏ తండ్రి? పరలోకమున్న తండ్రి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. అంటే పరలోకమందును భూమి మీదను. మరి పరలోకంలో కుటుంబం ఉందా? చెప్పండి. ఉంది అక్క. జాగ్రత్త, మనం ఏం మాట్లాడుతున్నాము మనకు మిస్టేక్ అయిపోయిందనుకో, ఆ చెప్పే సబ్జెక్ట్ అంతా కూడా మిస్ అయిపోతుంది. అంటే మనం ఎవరికైనా చెప్పినగా పోయినప్పుడు కూడా ఒక పొల్లు పోయిందనుకోండి, అపార్థాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇట్లనే వారు ఈ కుటుంబము అని ఆలోచన చేసి సెవెంత్ డే వాళ్ళు తండ్రి ఉన్నాడు, పరలోకంలో మనకి తల్లి కూడా ఉందని చెప్పినారు. ఏమున్నదన్నా? తండ్రి ఉన్నాడు. మిస్టేక్ అయిన తండ్రి అనే పదాన్ని చెప్తా కలిపి తల్లి గుండి ఉండాలి కదా, ఉంది. అందుకోసం పరలోకంలో తల్లి ఉందని చెప్పారు. అంటే దుర్బోధ. అంటే మనం కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామో లేదా ఏం చెప్తున్నామో ఒక మిస్టేక్ అయిపోయింది అనుకోండి, అపార్థం చేసుకునే ప్రారంభం ఉంటారు. ఫస్ట్ మనం ఎలా ఉంటుంది తెలుసా? ఫస్ట్ అపార్థం చేసుకుని అర్థం చేసుకున్నాం. ఫస్ట్ అపార్థమే. చాలా చాలా అంశాలు కూడా అపార్థాలు అయిపోయినాయి. కాబట్టి అలాగా పరలోకమందు ఉన్న కుటుంబం అన్నాడు. పరలోకమందును భూమి మీదను. పరలోకంలో ఎవరున్నారు? ఇదిగో మనం ఒకప్పుడు పరలోకం నుండి వచ్చాం. ఏమండి, ఎక్కడి నుండి వచ్చాం? ఒకప్పుడు పరలోకం నుండి వచ్చాము. మన యాత్ర ముగించిన తర్వాత మనమందరం కూడా మరెక్కడికి వెళ్ళాలి? పరలోకానికే వెళ్ళాలి. దాని కుటుంబం అన్నారు. అందుకోసం పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఆ పరలోకమందు కూడా తిరిగి మనం వెళ్తాం కాబట్టి దాని కుటుంబం అన్నారు. దేవదూతలు కాదు. ఏమండి, మీ మరిగే మొక్కల ఇంట్లో ఒక పనివాడు ఉన్నాడు అనుకోండి, మనసుతో సేమ్ సమానం చూడగలుగుతామా? ఏదో వాక్యం ఎరిగాం కాబట్టి చూడగలుగుతాం, అన్నీ తీసుకెళ్తాం. కానీ కుమారుని ఒప్పుకుంటామా? ఒప్పుకోలేము. పనివాడు పనివాళ్ళే. అలాగనే దేవదూతలు కూడా పనివారే, కుమారులు కాదు. కాబట్టి వారికి పరలోకం లేదు. ఏం లేదు? స్వాస్థ్యం ఉండదు పనివారికి. ఉంటుందా? మీ స్వాస్థ్యం పనివారికి ఇచ్చిపోతారా? ఒకవేళ ఎవ్వరు పిల్లలు లేకపోతే ఇస్తారేమో, కానీ పిల్లలు ఉంటే ఇవ్వరు. అంటే అలాగనే దేవుడు కూడా దేవదూతలకి ఇవ్వడు. కాబట్టి వారి కుటుంబం కాదు, పనివారు మాత్రమే. రైట్. అంటే పరలోకమందును భూమి మీదను, అంటే పరలోకంలో మనమందరం కూడా తండ్రికి కుమారులము. మనం అక్కడ నివసించాము. ఒక పరీక్ష నిమిత్తము భూమికి వచ్చాము. ఈ పరీక్ష ముగించుకొని మరలా వెళ్తాము. మనం ఏమన్నారు ఇప్పుడు? కుటుంబం. అంటే ఆ తండ్రి ప్రేమ భూమి మీద కూడా మనకు అర్థం కావాలి. కాబట్టి భూమి మీద ఏం పెట్టాడు? తల్లిని, తండ్రిని, కుటుంబం, బంధాలు పెట్టాడని, రక్త సంబంధాలు పెట్టాడు. మన కుటుంబంలో లేదా ఎవరికైనా మన బంధువులకి ఇబ్బంది అవుతే మనం చెలించిపోతాం, వెళ్తాం, చూసొస్తాం. అంటే ఎందుకు? అది బంధం, ఒక కుటుంబంగా ఏర్పడ్డాం కాబట్టి ఆ కుటుంబంలో మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కుటుంబం పెట్టాడు. అలాగనే పరలోకమందు కూడా
ఈ లోకానికి రాకముందు మనమందరం కూడా ఒకప్పుడు అక్కడ ఉన్నాం కాబట్టి, అక్కడ ఉన్నామని ఇప్పుడు అక్కడ కుటుంబం లేదని కాదు. అక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు, తన పిల్లలు ఉన్నాం. మనందరం కూడా మరలా తీసుకుపోవడానికి ఈ కుటుంబాన్ని, ఈ భూమి మీద బంధాలను, ప్రేమలు చూపించడానికి, తండ్రి ప్రేమ అర్థం కావడానికి కుటుంబం ఏర్పాటు చేశాడు. అందుకోసం ఈ భూమి మీద ఎవరన చూడు, ఏమండి, ఎవరన చూడు ఏముంటుంది? కుటుంబం ఉంటుంది. ఏదో కన్నీ రోడ్డు మీద పాడేసిపోయిన వారికి కూడా పెద్దగా అయితే మళ్ళీ ఏమొస్తుంది? కుటుంబం వస్తుంది. పిల్లలు పుడతారు మళ్ళా పెళ్ళి చేసుకుంటే. తర్వాత వారు మళ్ళీ వారి బంధాలు, అంటే తల్లిదండ్రులు కన్నీ రోడ్డు మీద పాడేసి వాళ్ళు కూడా తర్వాత మళ్ళీ ఏమైపోతున్నారు? కుటుంబాలుగా మారిపోతున్నారు. అంటే దీన్ని బట్టి ఆలోచన చేస్తే భూమి మీద ప్రతి ఒక్కరికి ఏముంటుంది? కుటుంబము. మరి ఈ కుటుంబము దేవునిలో ఉందా? ఏమండి, ఈ కుటుంబం దేవునిలో ఉందా? ఇప్పుడు దేవుడే కావాలనుకున్నాడు ఈ కుటుంబాన్ని. ఆ దేవుడే ప్రేమను పంచాడు. ఆ ప్రేమను పంచి ఈ లోకానికి పంపించి, ఇదిగో నువ్వు ఒంటరిగా పుడితే నీకు ప్రేమలు అర్థం కావు, ఏమండి, బంధాలు అర్థం కావు. కాబట్టి తండ్రి, తల్లి, చెల్లి, అన్న, అక్క, భార్య, పిల్లలు, భర్త అనే ఒక బంధాన్ని తీసుకుని వచ్చాడు ఆయన. ఎందుకు? ఇవన్నీ అర్థం కావడానికి కారణం ఒకటే, దేవుని ప్రేమ మనుషులకు అర్థం కావాలి. అంటే భార్యగా చూపించిన ప్రేమ దేవునిదే, భర్తగా చూపించిన ప్రేమ దేవునిదే, తల్లిగా, తండ్రిగా, అక్కగా, చెల్లిగా, అన్నగా ప్రతి ఒక్కరిది ఎవరిది? దేవునిదే. ఆ దేవుడు అందరినీ కావాలనుకున్నాడు కాబట్టి ఒక కుటుంబాన్ని, ఒక క్రమ పద్ధతి పెట్టాడు. ఇంటికి ఎవరుంటారు? తండ్రి. ఏమంటే ఇంటికి ఎవరు? తండ్రి, యజమానుడు. ఈ తండ్రి ఏం చేస్తాడు? బయటికి వెళ్ళి పని చేసుకుని వస్తువులన్నీ కొనుక్కొని తీసుకుని రావాలి. తీసుకున్న వస్తువులన్నీ కూడా తల్లి ఏం చేయాలి? ఏమండి, తల్లి ఏం చేయాలి? అన్నీ పిల్లలకి ఇవి ఇంట్లోకి, ఇదిగో మనం తినాలి, ఇలా వండుకోవాలి, అన్నీ చేసి పెట్టాలి. అంటే కొన్ని తండ్రి ఏమో బయట నుంచి తీసుకుని వస్తున్నాడు, తల్లేమో చేసి పెడుతుంది, పిల్లలు ఏం చేస్తున్నారు? శుభ్రంగా తింటున్నారు. అంటే ఒక క్రమం, పద్ధతి. అంటే దేవుడు చూడండి పెట్టిన, యజమానుడు తీసుకురావాలి, యజమానురాలు చేసి పెట్టాలి, పిల్లలు తినాలి. వారు పెద్దయిన తర్వాత, పిల్లలు పెద్దగైన తర్వాత తల్లిదండ్రులు ఏం పని చేస్తున్నారో అదే పిల్లలు కూడా చెయ్యాలి. ఇది పద్ధతి. అలాగనే దేవుడు కూడా ఇదిగో ఒకప్పుడు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? అడగకముందే సమస్తం ఇచ్చాడు. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోకుండా, ఆ ప్రేమను మనం ఏం చేసాం? విరోధంగా తిరిగి పాపం చేశాం. పాపము చేసి దేవుని దృష్టికి దూరం అయిపోయి మనమందరం కూడా ఒక కుటుంబంగా ఉండవలసిన వారము విడిపోయి, నా బాటలో నేను వెళ్ళిపోయాను, మీ బాటలో మీరు వెళ్ళిపోయాను. అందుకోసం వారిని ఏమన్నారంటే, తమకిష్టమైన త్రోవలో వారు వెళ్ళిపోయారు. అంటే తండ్రి యొద్దకు చేరడానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం విడిచిపెట్టి మనకిష్టమైనట్టుగా మనం ఎలా వెళ్తున్నామో మన పిల్లలు కూడా అలాగనే వస్తున్నారు. మన తల్లిదండ్రులు ఎలా వెళ్ళిపోయారో మనం కూడా అలానే వెళ్ళిపోతున్నాం. ఎలాగా? తండ్రి చెడిపోతే పిల్లలు చెడిపోతున్నారు, తల్లి చెడిపోతే పిల్లలు ఏమైపోతున్నారు? పిల్లలు కూడా చెడిపోతున్నారు. అంటే ఏ స్థితికి వెళ్ళిపోతుంది కుటుంబాలే నాశనం అయిపోయాయి కొన్ని. ఎలాగా? తల్లిదండ్రుల వాళ్ళని. అంటే కుటుంబం బాగుపడాలంటే ఇప్పుడు ఎవరు బాగుండాలి? తల్లిదండ్రులు బాగుండాలి. తల్లిదండ్రులు బాగుండకపోతే
అందుకోసము ఒక క్రమము, ఒక పిల్లలకి ఒక పద్ధతి నేర్పించాలి. ఏం నేర్పించాలి? అంతకంటే ముందుగా యజమానుడు ఒక పని చేయాలి. చూద్దామా? సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీ సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఎవరు అంటున్నారు ఈ మాటలు? సంసోనా? సమూయేలు కదా? అన్నానా? అక్క అక్క మనం పాత నిబంధనలు ఉన్నాం అక్క. పాత నిబంధనలు ఉన్న పౌలు కనపడవు అక్కడ. అంటే మనం ఏ స్థితిలో వెళ్ళిపోయినాము అంటే పాత నిబంధనలు ఎవరు ఉన్నారు, కొత్త నిబంధనలు ఎవరు ఉన్నారు మనకు అర్థమవుతలేదు. ఇంకా పాత నిబంధనలు అది అందుకోసం అడిగాను ఎవరు మాట్లాడారని. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఎవరు మాట్లాడింది ఇక్కడ? దావీదు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆయన దావీదు గారు ప్రార్థన చేశాడు. ఏమంటున్నాడు ఇక్కడ? దయచేసి నీ కుటుంబమైన నీ దాసుడైన నా కుటుంబము నిత్యం నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఏం చేయాలంట? కుటుంబం, మన కుటుంబము నిత్యము ఎక్కడ? దేవుని సన్నిధానంలో ఉన్నట్లుగా. యజమానుడు ఏమండి? ప్రతి కుటుంబం కూడా యజమానుని బట్టే కదా చెడిపోయేది. చెప్పండి ఏమన్నారు? ఆయన వాళ్ళమ్మను అంటే ప్రతి కుటుంబము ఎలా చెడిపోతుందంటే యజమానుని బట్టి చెడిపోతుంది. ఎలా చెడిపోతుంది? యజమానుడే కారణం. యజమానుడు ఎలా నడుచుకుంటే పిల్లలు అలా నడుచుకుంటారు. యజమానుడు ఎలా నడుచుకుంటే యజమానురాలు కూడా అలాగే నడుచుకుంటారు. అంతేనండి. యజమానుడు తెస్తేనే యజమానురాలు వండి పెడుతుంది. యజమానుడే తీసుకురాకపోతే యజమానురాలు వండి పెడుతుందా? లేదు. కానీ ఉల్టా అయింది. ఉల్టా ఇప్పుడు యజమానుడు ఇంట్లో కూర్చుంటే యజమానురాలకి వెళ్ళి బయటికి వెళ్ళి సంపాదిస్తారు చాలామంది ఉన్నారు. సరే, ఏమైనట్టుకి కుటుంబం గడుస్తుంది, సంతోషం. రైట్. ఇక్కడ దావీదు గారు రాజు, ఇశ్రాయేల్ని పరిపాలన చేస్తున్నాడు. ఈయన రాజే కానీ దేవుని కాడికి వస్తలకల్లా ఏమైపోయాడు? దాసుడయ్యాడు. అందుకోసం అంటున్నాడు, నీ దాసుని కుటుంబం, దయచేసి నీ దాసుని కుటుంబం నిత్యం నీ సన్నిధానంలో ఉన్నట్లుగా దానిని జ్ఞాపకం చేసుకో, ఆశీర్వదించు అంటున్నాడు. అంటే ఈ కుటుంబము లేదా ప్రతి కుటుంబంలో ఉన్న యజమానుడు దేవుని కాడ ఏం చేయాలి? ప్రతిరోజు బతిమలాడాలి. ఏమని? ఇదిగో నాకు ఇచ్చిన నీ కుటుంబము నా కుటుంబము కాదు, ఇది నీ కుటుంబము, నీ కుటుంబంలో వాళ్ళే ఉండాలని దేవుని సన్నిధానంలో ఏం చేయాలి? దాన్ని ఆశీర్వదించు, దాన్ని కాపాడు, దాని క్రమ పద్ధతిలో ఉంచు అని దేవుని సన్నిధానంలో మొరపెట్టాలి. ఏం చేయాలంట? ప్రార్థన. అలా ఎంతోమంది భక్తులు, యోబు గారు కానివ్వండి, యోబు అయితే
ఉదయకాలమునే అంటే సూర్యుడు ఉదయించక ముందే లేచి పిల్లల కొరకు పశ్చాత్తాపడతాడని. అంటే దేవుని సన్నిధిలో వారు ఏమైనా పాపం చేస్తారని పిల్లలు పశ్చాత్తాపడాలి, కానీ ఇక్కడ తండ్రి పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థన చేసి అడుగుకుంటున్నాడు. అలాగనే దావీదు కూడా వారి కుటుంబం, తన కుటుంబం నిత్యం నీ సన్నిధానంలో ఉన్నట్లుగా దాన్ని ఏం చేయాలన్నాడు? ఆశీర్వదించు. ఆశీర్వాదం నొందే కాదు, ఏమన్నాడు? ఆశీర్వదింపబడునుగాక అన్నాడు. ఆ మాట పలకాలంటే దేవుని సన్నిధానంలో నిత్యము మనము నిత్యమైన సన్నిధానంలో ప్రార్థన చేయాలండి. అందుకోసం ఇది ఎవరి కుటుంబము అంటే మొదటిగా మనం ఆలోచన చేసింది ఇది దేవుని కుటుంబము. భూమిని ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే. ఆ కుటుంబాలు నిత్యము కూడా ఆశీర్వదింపబడాలి. అంటే ఆశీర్వాదం అంటే ఏంటి? మళ్ళా ఏమండి? రక్షణ పొందాలి, ఆయన నెరగాలి, ఆయన సన్నిధానికి రావాలి. అంతేకాదు అన్ని విషయాల్లో కూడా, ఇటు లోక విషయంలో ఇది దైవ విషయంలో కూడా సమానత్వం కలిగి ఉండాలి. అంటే లోక విషయంలో అంటే ఏంటి? చక్కగా చదువుకోవాలి, చక్కగా బ్రతకాలి. ఏమన్నా కరెక్టే కదా? చక్కగా బ్రతకకుండా ఇటు అటు దేవుని సన్నిధానంలో ఉన్నవారు అటు కొంచెం ఇటు కొంచెం ఉన్నారు. లోకాల్లో లేదా దైవత్వంలో అంటే లోకంలో అంటే మరి లోకంలో ఉన్నారు అనుకున్నారు. అలా కాదు. అంటే మనకు ఉండడానికి తినడానికి అన్నీ కూడా ఏమంటే అన్నీ కూడా ప్రతి పూట అంటే ఎవరికాడికి వెళ్ళి చేయి చాపకుండగా లేదా అప్పులు బాధలు పడి ఇబ్బంది పడకుండగా అన్ని విషయాల్లో అంటే లోకంలో జరిగే అన్ని విషయాల్లో ముందుండి దేవుని విషయంలో కూడా లేదా దైవత్వం విషయంలో కూడా ఎలా ఉండాలి? ముందుండాలి. అంటే ఆశీర్వదింపబడినదే అలా ఉంటుంది. ఇప్పుడు సమస్య వచ్చిందనుకో, ఆ సమస్య చూసి మనం భయపడే అవసరం లేదు. ఆ సమస్య వచ్చినప్పుడు కొద్ది వరకు ఉంటుంది, ఆ సమస్యకు తర్వాత తీరిపోతుంది. అంటే అలా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో నిత్యం కూడా ప్రార్థన చేయాలి. అంటే దేవుని సన్నిధిలో మన కుటుంబం ఏ కుటుంబం అని చదువుకున్నాం? దేవుని కుటుంబము ఎవరిలో ఉండాలి? దేవునిలోనే ఉండాలి. దేవుని కుటుంబం దేవునిలో ఉండకపోతే చాలా ప్రమాదకరం. కాబట్టి యజమానుడు ఏం చేయాలంటే ఇంటిని కాపాడుకోవాలి. అంతేనండి, కరెక్టే కదా? యజమానుడే తాగడానికి నేర్చుకోవడం అనుకోండి, పిల్లలు తాగరా? ఖచ్చితంగా తాగుతారు. ఇంటిలో ఉన్న తల్లిదండ్రులే తప్పుడు పనులు చేస్తే పెద్దగైన తర్వాత పిల్లలు చేయరా? చేస్తారు. చెయ్యరు అనుకోవద్దండి. ఖచ్చితంగా మంచుకున్న తల్లిదండ్రుల పిల్లలే చెడిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కరెక్టే కదా? మంచిగా ఉండి నీతి బుద్ధులు నేర్పిస్తున్న వారే కొన్ని కుటుంబాల్లో పిల్లలు చెడిపోతున్నారు. అటన్నప్పుడు చెడిపోయిన వారి పిల్లలు బాగుంటారు అనుకోవద్దండి. దయచేసి చెప్పలేం. కాబట్టి తల్లిదండ్రులు దేవుని సన్నిధానంలో అడగాలి. ఏమని అడగాలి? అందుకోసం యజమానుడు లోక ప్రకారంగా బయటికి వెళ్ళి సంపాదిస్తాడు, యజమానురాలు ఇంట్లో చేసి పెడుతుంది, పిల్లలు వాటిని అనుభవిస్తారు. అంటే దైవత్వంలో కూడా ఇంటి యజమానుడు ఏం చేయాలి? ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయాలి, అడగాలి, అడిగి తీసుకురావాలి. ఏంటిది? ఆశీర్వాదం. యజమానుడు ఆశీర్వాదం తీసుకొస్తే యజమానురాలు ఏం చేయాలి తెలుసా? ఆశీర్వాదాన్ని పంచి పెట్టాలి అందరికీ, పిల్లలకి. జరుగుతుందా మరి? అది ఏమండి జరుగుతుందా అని ఇనింది ఫస్ట్ అంటారు ఇప్పుడు. నిజమేనండి. లోక విషయంలో లోక ప్రకారంగా యజమాని వెళ్ళి అంతా తీసుకుని వస్తాడు, అంతే కదా? సరుకులు
సరుకులు రావాలంటే ఓకే రావు, డబ్బులు పెట్టాలి. డబ్బులు రావాలంటే పని చేయాలి. కాబట్టి ఇంటి యజమానుడు ఏం చేస్తాడో తెలుసా? తండ్రి అన్ని కోరికలు చంపుకొని పెళ్ళైన తర్వాత తనకున్న కోరికలన్నీ చంపుకొని నా భార్య నా పిల్లలు తిని సుఖంగా ఉండాలని రాత్రి అనక పగలనక అక్క అందరు అట్లే ఉండరులే, ఉన్నవారి గురించి మనం మాట్లాడుతున్నాం. రక్షణ విషయంలో ఆలోచిస్తే భార్య రక్షణ పొంది కొన్ని సంవత్సరాలకి కూడా ఆయన మారు. మనం అలా 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 చూసుకుంటే పోతే చాలా మంది ఉన్నారు. ఇది ఆత్మీయ స్థితిలో కూడా ఇలా ఉంటున్నారు. శారీరకంగా బాధ్యతలే కుటుంబంకి తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా అనుకుంటే అలా చూసుకుంటే చాలా ఉన్నాయి. అట్లా కొన్ని ఉన్నాయి, ఇటు కొన్ని ఉన్నాయి. కానీ మొత్తానికి గాను ఆడి మనిషి నమ్మితే కుటుంబ బాధ్యత తీసుకోవాలి. అయితే మనం స్త్రీ చేయాల్సిందే తప్పదు. లేకుంటే పిల్లలు ఎలా బతుకుతారు? అంటే నేనేం చెప్తున్నానాక, అలా ఉన్నవారి ఇండ్లు ఉన్నాయి, ఇలా ఉన్నవారి ఇండ్లు ఉన్నాయి. తండ్రి నేనేమంటున్నా అంటే సమాజంలో ప్రారంభం నుంచి అయితే చేసుకునేది అయితే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అంతే. అంటే ఒక పద్ధతి, తండ్రి కష్టపడుతున్నాడు, అదేవిధంగా ఇంట్లో తల్లి కష్టపడుతుంది, అదేవిధంగా అన్నీ కూడా పిల్లల కోసమే చేస్తున్నారు. అట్లానే అక్కనట్టుగా తండ్రులు కూడా బాధ్యత బరువు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా మనకి ఇక్కడ తక్కువ. కృష్ణానది దాటితే మొత్తం అదే, మొత్తం వాళ్ళే కనపడతారు మనకి. పురుషులు ఏం చేయాలి? బీటెక్ చదువుకున్నా ఎంటెక్ చదువుకున్నా ఇట్లా కూర్చుంటారు. సరే, అది పక్కన పెడతాం కాసేపు. అంటే ఒక క్రమం పద్ధతి లోకంలో నడుస్తుంది, అలాగనే మనకు కూడా. అయితే చివరికి ఒక మాట చెప్తాను ముగిస్తప్పుడు. దైవత్వంలో కూడా అంటే లోకంలో ఈ విధంగా ఉంది, దేవునిలో కూడా ప్రతి పురుషుడు లేదా ప్రతి యజమానుడు కూడా ఏం చేయాలంటే దేవుని అడగాలి, తీసుకురావాలి. ఆ దేవుడిచ్చే కృప ఇంట్లో యజమానురాలు ఏం చేయాలి? పంచిపెట్టాలి. ఏంటండి? పంచిపెట్టాలి. ఒక మాట చెప్తాను కదా, ఇప్పుడు ఏంటంటే ఇంటికి యజమానుడు ఎవరు? భర్తనే. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇంటికి యజమానుడు ఎవరు తెలుసా? ఇదిగో, ఎవరైతే యేసుప్రభు నమ్ముకుంటారో ఆ యేసుప్రభు నమ్ముకున్న వారు ఆ ఇంటికి వారే యజమానులు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పిల్లలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు. ఎందుకో తెలుసా? ప్రతి విషయంలో యేసుప్రభు లేదా బైబిల్ క్రైస్తవునికి ఏం నేర్పిస్తుంది? ఒక క్రమం నేర్పిస్తుంది, ఒక పద్ధతి నేర్పిస్తుంది. కాబట్టి బైబిల్ని ఫాలో అయిన వారు చిన్నాలే కావచ్చు, స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంటికి యజమానులు ఇప్పుడు ఎవరైతే బైబిల్ చదివి యేసుప్రభు నమ్ముకున్న వారు మాత్రమే ఇంటికి యజమానులు. ఇప్పుడు యజమానులు పని ఏం చేయాలి? లోక ప్రకారంగా అయితే తీసుకురావాలి, ఇంటిని నడిపించాలి. దైవ ప్రకారంగా కుటుంబం గురించి బాధ్యతలు ఎవరు తీసుకోవాలి? ఎవరైతే యేసుప్రభు నమ్ముకున్నారో వారు తీసుకోవాలి. అందుకోసం ఒక మంచి మాట ఉంటుంది, చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు ఒక్క నిమిషం అక్క.
రైట్. ఆ వచనము దొరకలేదక్క, నేను ఒక మాట చెప్తాను, గుర్తు చేస్తాను. తిమోతికి రాసిన పత్రికలో ఒక మంచి మాట కనపడుతుంది. ఏం మాట అంటే, ప్రతి తల్లిదండ్రులు లేదా వారి పిల్లలు ఉపకారానికి ప్రత్యుపకారము చేయుటకు వారికి నేర్పించండి అని చెప్తారు. ఏం నేర్పించాలంట? ఉపకారానికి ప్రత్యుపకారం. అంటే ఉపకారం చేసిన తల్లిదండ్రులకు పిల్లలు ఈరోజు ఏం చేస్తున్నారు? ఉపకారం చేస్తున్నారా, అపకారం చేస్తున్నారా? చాలామంది ఉన్నారు. చాలా మట్టుకు కూడా మనకు కనబడేది చదువుకోమనేది చదువుకుంటలేరు ఈ రోజుల్లో చాలామంది. ఉదాహరణకు నాకు తెలిసిన ఒక బ్రదరు వాళ్ళ కూతురికి ఒక మంచి చెప్పాడు, అమ్మ నువ్వు మంచి ఇంటర్ చేసి బీటెక్ చదువమ్మా, అది ఎంత ఖర్చు అని నేను చదివిస్తా అంటే, అమ్మాయి ఉండి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను నర్స్ ట్రైనింగ్ చేస్తా అని అన్నాను. అక్క రైట్ అక్క, నేను ఇదే లాస్ట్ వచ్చినాం. అంటే ఎవరి ఇంట్రెస్ట్ అని కాదు, తల్లిదండ్రులు ఫ్యూచర్ని ఉద్దేశించి చెప్తుంటారు, ఇది చదువుకుంటే ఈ ఫ్యూచర్ ఇలా ఉంటాం, ఇలా ఉంటారు. అంటే తల్లిదండ్రులు చెప్పిన దానికి ఈరోజు పిల్లలు చెయ్యక, అందుకోసం పౌలుతో తిమోతి గారు చెప్తూ ఉంటారు ఏమని, ఇదిగో తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పించాలి తెలుసా? ఉపకారానికి ప్రతి ఉపకారము. ఉపకారానికి ఏం చేయాలంట? ప్రతి ఉపకారం చేయాలి. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏం చేస్తారు? ఆత్మీయులు వారి కొరకు మోకాల ప్రార్థన చేసి, వారి కొరకు కన్నీటి ప్రార్థన చేసి, వారు ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని వారి ప్రార్థన చేస్తూ ఉంటేనే ఈరోజు మనం ఈ స్థితిలోకి వచ్చాం. అవునంటారా కదంటారా? అంతే. వాళ్ళ ప్రార్థననే, పరిశుద్ధుల ప్రార్థననే ఈరోజు మనను ఈ స్థితిలో ఉంచింది, లేదా ఈ స్థితిలో పెంచింది. వారు చేయకపోయింటే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఆత్మీయులుగా మనం ఆలోచన చేస్తే తల్లిదండ్రులు చేసిన ఉపకారానికి పిల్లలు ఏం చేయాలంటే ప్రతి ఉపకారం. ఇప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రుల కొరకు వీరు కూడా తిరిగి తల్లిదండ్రుల ఆత్మీయ జీవితం కొరకు ఏం చేయాలి తెలుసా? వీరు కూడా కన్నీటి ప్రార్థన చేయాలి. వీరు మా కొరకు ప్రార్థన చేశారు, ఈ పని చేయని. అందుకోసం జాన్ వెస్లీ తల్లి గారు, ఇప్పుడున్న జాన్ వెస్లీ కాదు, మిషనరీ జాన్ వెస్లీ గారు, ఆమెకు 7 పిల్లలంట. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసింది. నా పిల్లలు మిషనరీలు కావాలి, బయటి ప్రాంతానికి వెళ్ళి మిషనరీ పరిచర్య చేసి సువార్త ప్రకటించాలి. ఇప్పుడు ఆమె ఉపకారం చేసింది. ఏమని? ప్రతిరోజు ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఏం చేసింది? అందులో ఒక ప్రపంచము గుర్తించే ఒక మిషనరీ జాన్ వెస్లీ గారు. ఆయన ఇంగ్లాండ్ దేశమంతా కూడా పరిచర్య చేశాడు. జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశమంతా కూడా ఆయన మాటలు ప్రభావితమై బ్రిటిష్ సామ్రాజ్యం పుట్టిందంట. ఆయన మాటల ప్రభావితమై ఈరోజు బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచాన్ని వెళ్ళింది కదా. ఆ మాటల ప్రభావం బట్టే బ్రిటిష్ సామ్రాజ్యం పుట్టిందని ఒక పుస్తకంలో చదివాను నేను. అంటే తల్లి చేసిన ఉపకారానికి పిల్లగాడు ఏం చేశాడు? ప్రతి ఉపకారం. అంటే కుటుంబంలో పిల్లలు కొరకు మనం పని చేస్తే పిల్లలు కూడా మరొక పని చేయాలి, ఇలా నేర్పించాలి పిల్లలకి. అందుకోసం పౌలు భక్తుడు తిమోతికి చెప్తుంటాడు, తల్లిదండ్రులుగా పిల్లలకి ఏం నేర్పించాలన్నా ఉపకారానికి ప్రతి ఉపకారం చెయ్యుట వారికి నేర్పించండి అంటాడు. ప్రతి ఉపకారం ఏం చేయాలా?
నేర్పించాలి మనమే. అందుకోసము పిల్లలు అప్పుడప్పుడు దాన ధర్మాలు చేస్తుంటే పిల్లలు కూడా చేస్తుంటారు. కొన్ని ఎలా వచ్చాయి? తల్లిదండ్రులు చేశారు కాబట్టి. పిల్లలు కొంతమందికి మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతుంటారు. అది ఎలా వచ్చింటుంది? తల్లిదండ్రులు బట్టే. అంటే మొత్తానికి అంటే మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కుటుంబం ఉన్నట్లుగా ప్రతి ఒక్కరి అలవాట్లు కూడా కుటుంబాన్ని బట్టే, అది మంచివైనా సరే చెడ్డవైనా సరే. పెద్దలు ఇలా నేర్పిస్తే, ఇలా క్రమ పద్ధతిలో ఉంచితే పిల్లలు కూడా అలాగనే ఉంటారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళికి ఉన్న కుటుంబం అంతా కూడా ఆ కుటుంబము ఎలా ఉండాలి? దేవుని సన్నిధానంలో ఉండాలి మొట్టమొదటిదిగా. రెండవదిగా పిల్లలకు ఏం చేయాలి? ఇదిగో కొన్ని కార్యక్రమాలు నేర్పించాలి, పద్ధతులు నేర్పించాలి. అది లోకమైనా సరే దైవమైనా సరే. లోకంలో కూడా మనము అందరి ఎదురుగా చేయి చాపకూడదు, అందరికీ మనమే చేయి ఇవ్వాలి. మన వల్ల అవుతుందా? అనుకుంటే అవుతుంది. అలా ముందరికి అందుకోసం మనం పిల్లల్ని నేర్పిస్తుంటాం. మనం ఎంత ఖర్చు పెడతామో మన పిల్లలు అంత డబల్ ఖర్చు పెడతారు. నిజమేనండి? నేను చిన్నగా ఉన్నప్పుడు రూపాయి తీసుకున్నా, మా పిల్లలు 10 రూపాయలు అడుగుతారు. అంటే మారిపోతుంది, అంత కాలం మారిపోతుంది, పద్ధతులు మారిపోతున్నాయి. కాబట్టి మనం ఒకటి చేస్తే వాళ్ళు 10 చేస్తారు. మనం ఒకటి మంచి చేసామనుకోండి, వారు 10 మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అన్నిటికీ మనం ఒకటి ఆలోచన చేసేది ఏంటంటే, దేవుని సన్నిధిలో మన కుటుంబం ఉండాలి, దేవుని పని కొరకు మన కుటుంబం కూడా వాడబడాలి. అంతేకాదు లోకం కొరకు కూడా మన కుటుంబము వాడబడాలి. ఆనాడు దావీదు కుటుంబము ఏం చేసింది? దేవుని కొరకు బ్రతికిన వారు కొంతమంది ఉన్నారు, బతకని వారు కూడా ఉన్నారు. సరే, బతకని వారి గురించి మనం పక్కన పెడదాం. అలా చూసుకుంటూ పోతే చాలామంది కనబడతారు మనకి, అది అవసరం లేదు. అలా చూసుకుంటూ పోతే మనం బలహీనులుగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని గురించి పక్కన పెడతాం. దేవుని కొరకు బ్రతికిన దావీదు ఉన్నాడు, ఆయన కుటుంబం ఉంది. సొలొమోను బ్రతికాడు. సొలొమోను రాసిన రచయితలు మనం చదివితే ఈరోజు సమాజానికి ఎంతో పనికొచ్చాయి. ఇటు లోకానికి పనికొచ్చాయి, ఇటు దైవానికి కూడా పనికొచ్చాయి. కాబట్టి అంటే ఆనాడు దావీదు పడిన కష్టము సొలొమోను ఏం చేసింది? నిలబెట్టింది. ఈరోజు మనం పడిన కష్టం మన పిల్లలు నిలబెట్టాలి అంటే మన కుటుంబం ఎందులో ఉండాలి? దేవుని సన్నిధానంలో ఉండాలి. లేదు మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటాం, పిల్లలు ఏమన్నా కానీ అనుకుంటే పిల్లలు ఏమవుతారు తెలుసా? ఆఖరికి వారు నచ్చిన మార్గంలో వెళ్ళిపోతారు. అప్పుడు వృద్ధులు అయిపోయిన తర్వాత ఇద్దరు పెద్ద మనుషులకు కూర్చుని మాట్లాడుకుంటారు. ఏమని? అరే నా కొడుకు చెడిపోయారు అనుకుంటారు. అంటే చెడగొట్టింది ఎవరు? తల్లిదండ్రులమే, మనమే. ఒక పద్ధతి నేర్పించకుండా, ఒక క్రమం నేర్పించకుండా, ఒక మర్యాద నేర్పించకుండా మన కుటుంబాలను మనమే నాశనానికి నడిపిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఏం పడాలి? జాగ్రత్త పడాలి. అలా పడాలని ప్రేమతో నా మాటలు చెప్పి ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, మరొకసారి కుటుంబంగా నైనా మేము ఈ లోకంలో ఉన్న ప్రతి కుటుంబం అది నిన్ను బట్టే కుటుంబం అని పిలువబడుతుంది. అది నీ కుటుంబమే. ఆ కుటుంబం ఉన్న మేము ఎన్నో బంధాలు, ఎన్నో ప్రేమలు మీ ప్రేమగా మాకు ఇచ్చారు. ఆ ప్రేమను అనుభవిస్తూ నైనా ఆ ప్రేమ కొరకే పాటుపడుతూ ఈరోజు కుటుంబాలుగా జీవించగలుగుతున్నాం. మరి మా కుటుంబాలలో మేము ఎలా ప్రవర్తిస్తున్నామో ఒకసారి నైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా పిల్లలకు ఎలా నేర్పిస్తున్నామో జ్ఞాపకం చేసుకోండి. నైనా మరొకసారి నీకు సన్నిధానంలో మా కుటుంబాలన్నీ కూడా ఉండుతట్లుగా మీరే కృప చూపండి, సహాయం చేయించమని వేడుకుంటున్నాం. తలలోంచిన మీ పిల్లలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని విన్న వాక్యాన్ని మేమందరం కూడా వాక్య ప్రకారంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ నైనా మరి తలలోంచిన మీ పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించండి. అదేవిధంగా మరిగమ్మకు కుటుంబం కొరకు, అన్న కొరకు, వారి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం.
నేను మీరే జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ నేను వారు చేస్తున్న పనిలో కష్టంలో మీరు తోడుగు నడిపించండి. మేమందరం కూడా ఇంకా వాక్యానుసారంగా బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ముగించుకొని తిరిగి ప్రయాణం చేస్తుండగా మీరు క్షేమము నైనా మీ కృపలు మా ఇంట వస్తాయని నమ్మచ్చు. మా ప్రభువులో ఒక రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.